హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సబిహా. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం డైరీ మిల్క్తో చాలా ఈజీగా ఇంట్లోనే మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు అయితే మనం నేర్చేసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ పిల్లలకి అయితే చాలా ఇష్టంగా తాగుతారనమాట. నేనైతే ఒక పెద్ద డైరీ మిల్క్ తీసేసుకున్నాను. మీరు ఇక్కడ ఏ డైరీ మిల్క్ అయినా తీసేసుకోవచ్చు. ఒకవేళ 10 రూపీస్వి అయినా సరే, డైరీ మిల్క్ సిల్క్ ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇప్పుడు నార్మల్గా జ్యూస్ జార్ అయినా తీసేసుకొని నేనైతే ఇందులో డైరీ మిల్క్ ముక్కలుగా చేసి అయితే ఇందులో వేసుకుంటున్నాను. పెద్దది కాబట్టి నేను హాఫ్ డైరీ మిల్క్ వేసాను. ఇప్పుడు ఇక్కడ వెనిలా ఐస్ క్రీమ్ ఉంది కదా, వెనిలా ఐస్ క్రీమ్ తీసేసుకొని అవి ఒక 2-3 స్పూన్స్ అనేది ఈ డైరీ మిల్క్లో ఇందులో యాడ్ చేసేసుకోండి. చాలా తక్కువ టైంలోనే బాగా టేస్టీగా అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం అప్పటికప్పుడు చేసి ఇవ్వడానికి చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సిరప్ కొంచెం వేసేయండి ఇందులో, చాక్లెట్. ఇప్పుడు ఇందులో కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసేయండి. నేనైతే ఒక గ్లాస్ మిల్క్ తీసేసుకొని ఇందులో వేసేసుకున్నాను. మిల్క్లో ఎటువంటి వాటర్ కూడా మీరు వేయొద్దు. అలాగే ఇక్కడ వేడి చేసిన పాలు కాకుండా పచ్చి పాలే తీసుకోండి మీరు. ఇందులో నేనైతే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేస్తున్నాను. పాలల్లో అస్సలు వాటర్ యాడ్ చేయలేదు కదా, ఇందులో ఐస్ క్యూబ్స్ అనేది వేసేసుకోండి మీరు. ఇంకొంచెం పాలు అయితే నేను యాడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే డైరీ మిల్క్ ఇంకా ఐస్ క్రీమ్కి తగ్గట్టుగా నేను పాలు అనేది యాడ్ చేసేసుకోవాలి కదా. నాకైతే ఒక 3 గ్లాసెస్ అయితే వచ్చిందండి ఫుల్గా. ఇదంతా కూడా ఒకసారి బాగా గ్రైండ్ చేసేసుకోండి మిక్సీ జార్లో వేసి. ఇదంతా కూడా మనకి ఎక్కడ గడ్డలు లేకుండా బాగా స్మాష్గా రావాలన్నమాట. చూసారు కదా, ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఐస్ క్యూబ్స్ అయితే కరగలేదు, ఇంకొకసారి వేస్తే సరిపోతుంది. చాక్లెట్స్ కూడా అలానే ఉన్నాయి, చూసారు కదా. ఇంకొకసారి అయితే నేను వేసాను, బాగా స్మాష్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇదంతా తీసుకొని గ్లాస్లో వేసేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు చేసుకోండి. గ్లాస్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి. అండ్ మనకు చూడడానికి కూడా బాగుంటుంది అండ్ తాగితే మిల్క్ షేక్ బాగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాను నేను, చూస్తారు కదా. ఈ 2 గ్లాసులు వేసి కూడా నేను ఇంకా కొంచెం మిగిలింది నాకు. టోటల్గా ఓవరాల్గా 3 గ్లాసెస్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం దీని మీద కొంచెం వెనిలా ఐస్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోండి. వెనిలానే కాదు, మీకు ఏది నచ్చితే ఆ ఫ్లేవర్ అనేది ఇందులో వేసుకోండి. నాకైతే వెనిలా అయితే చాలా ఇష్టం, సో నేను వెనిలా అనేది వేసుకున్నాను ఇందులో. మీకు కూలింగ్ కావాలనుకుంటే దీని మీద ఇంకొన్ని ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అండ్ తక్కువ టైంలోనే ఎలా ప్రిపేర్ అయిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం చాక్లెట్ అనేది వేసేసుకున్నాను, డైరీ మిల్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేనైతే స్టాప్ పెట్టేసుకున్నాను తాగడానికి.